సాధారణంగా ఒక సినిమా టైటిల్ అనేది కథకు తగినట్లుగా ఉండాలి. ఆ టైటిల్ చూస్తేనే ప్రేక్షకులకు సినిమాపై ఇంట్రెస్ట్ కలగాలి. ఈ విషయంలో దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా సమయాలోచనలు చేస్తారు. అయితే కొంతమంది దర్శకులు మాత్రం వేరే వాళ్ళు చెప్పిన పేరును తమ సినిమాకు టైటిల్స్ పెట్టుకున్నారు. వాళ్ళెవరో, ఆ సినిమా టైటిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొద్ది రోజుల క్రితం అన్స్టాపబుల్ షోలో గోపీచంద్ ప్రభాస్తో కలిసి పార్టిసిపేట్ చేశారు. ఈ షోలో ఆయన మాట్లాడుతూ తన అప్కమింగ్ సినిమా గురించి చెప్పారు. అయితే ఈ సినిమాకు రామబాణం అనే టైటిల్ పెడితే బాగుంటుందని హోస్ట్ బాలకృష్ణ చెప్పారు. దాంతో గోపీచంద్ తన నెక్స్ట్ మూవీకి అదే పేరు పెట్టుకున్నారు. ఇక రామబాణం గతేడాది మే 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఇక డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దానికి సీక్వెల్ గా డీజే టిల్లు పార్ట్ 2 వచ్చింది. అయితే ఈ మూవీకి ఏ పేరు పెడదామని మేకర్స్ చాలా ఆలోచించారు. టిల్లు స్క్వేర్ అనే పేరు పెడితే బాగుంటుందని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహా ఇచ్చారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ టైటిల్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఇక డీజే టిల్లు ఒక రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఫిలిం. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించారు. ఇక భవిష్యత్తులో మరి ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతాయో చూడాలి. అసలైతే వేరే వాళ్ళు చెప్పిన పేరును పెట్టుకోవడానికి దర్శక నిర్మాతలు ఒప్పుకోరు, కానీ బాగుంటే మాత్రం పెట్టుకుంటారని ఈ సినిమాలను చూస్తే తెలుస్తుంది.